అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో 1,00,000 మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుపుకోబోతున్నాం. సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి, మరి యజ్ఞాలు యాగాలు ఎందుకు జరుపుకుంటాం, వాటి విశిష్టత ఏంటి, వాటి వెనుక ఉన్న అంతరార్థం ఏంటి మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. ముందుగా పిఎంసి వీక్షిస్తున్న ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్కు నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ. సార్ మరి ముందుగా అసలు ఈ యజ్ఞాలు యాగాలు అసలు ఎందుకు జరుపుకోవాలి, వాటి వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఓకే మేడం, చాలా అద్భుతమైనటువంటి విషయం ఈరోజు మీతో చర్చిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో యజ్ఞాలు, అసలు ఫస్ట్ యజ్ఞం అంటే పూర్వకాలంలో మనం పాత సినిమాలు చూసినప్పుడు అంటే ట్రైబ్స్ వాళ్లకు జంతువులు కానీ లేదా వాళ్ళు పండిన పంటలు కానీ ధాన్యం కానీ అవన్నీ పెద్ద పెద్ద మంటల్లో వేసి, ఆ మంటల్లో వేసి దాని చుట్టూ ఎగురుతూ వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉత్సవాలు చేసుకుంటూ ఆ యొక్క అంటే భగవంతుడికి వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం అనేది ఒక పద్ధతి. అలా వాళ్ళు ఆ ఉత్సవాలు చేసుకునేవాళ్ళు. అదొక అలా అసలు పెద్ద పెద్ద మంటలు, ఈ మంటలు అనేది ఎందుకు అంటే మనకు సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది పగలు, కానీ రాత్రిపూట వెలుగు రాదు. అప్పుడు ఆ నిప్పులు అనేవి వేసుకొని ఆ యొక్క అగ్ని అంటే భగవంతుడిని ఆ నిప్పులో భగవంతుడి స్వరూపంగా భావించి దానిలో వాళ్ళకు ఉన్నదాన్ని సమర్పించుకోవడం అనే ఒక పద్ధతిని అలా ఆచారంగా స్లోగా అది శాస్త్రీయ పద్ధతిలో వచ్చిన తర్వాత దానిలో మార్పు చేర్పులు జరిగినాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా యజ్ఞం ఎలా చేస్తారు, ఒక 4 అంటే ఒక స్క్వేర్లో ఇటుకలతోనూ చేసుకొని, ఇప్పుడంటే చాలా చాలా మళ్ళీ మైక్రో లెవెల్లో వచ్చినాయి అనుకోండి. జనరల్గా అయితే 12 ఇటుకలు ఉంటాయి. ఆ ఇటుకల మధ్యలో నిప్పు పెట్టి దాంట్లో మనకు ద్రవ్యాలు వేసి హవనం అంటారు. హవనం ద్వారా వెలిగించి ఇక్కడ పంచభూతాలు ఉంటాయి. అక్కడ నీరుంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, అలాగే ఆకాశం. సో ఈ పంచభూతాలతో ఒక చర్య, ఒక స్వాహ అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలు అందులో వేసి ఒక చర్య ద్వారా, అంటే ఇప్పుడు పూర్వకాలంలో మనం దశరథ మహారాజు పుత్రులు లేరు, పిల్లలు లేరు, ఆయనకి పిల్లలు కావాలి అంటే ఎవరు చేస్తారా ఆ చర్య? ఋత్వికులు, ఋషులు, అంటే తపస్సు చేసిన వాళ్ళు. ఆ తపస్వికులను, ఋత్వికుల్ని ఆ కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళ యొక్క మంత్రశక్తితో వాళ్ళు అందులో ఆ ద్రవ్యాలు వేసి ఆ భగవంతుడికి సమర్పిస్తారు. వాళ్ళకున్న కోరిక. ఇప్పుడు ఆయనకి అంతకుముందు ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఏదో రాసుకుంటాడు ఆయనకి ఏం కావాలో, లేదా ఆయనకున్నటువంటి అర్హతను బట్టి అది రాయబడుతుంది. ఆయన ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏముండదు. ఆయన అర్హతలు ఏవైతే ఉన్నాయో ఆ అర్హతను బట్టి ఆయన ఏదో రాసుకొని వచ్చాడు. ఆయన అర్హతలో పిల్లలు లేరు. ఇప్పుడు ఆయనకి పిల్లలు కావాలి. పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కావాలి అంటే ఆ ఋత్వికుల సహకారంతో ఆ చర్య జరిపి ఆ యొక్క కోరికని ఆకాశిక్ రికార్డ్స్ని ఆకాశంలోకి పంపించి ఆకాశిక్ రికార్డ్స్లో చేంజ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక చర్య. సో అప్పుడు ఆయనకి పుత్రులు పుట్టారు. అలాగే ద్రోణాచార్యుడికి ఆయన అంతకుముందు ద్రౌపదుడిని చంపాలనే లేదు. ఆయన జీవితంలో ఆయనకు జరిగినటువంటి సంఘటనల ద్వారా ద్రౌపదుడికి ద్రోణాచార్యుని చంపాలనే ఒక బలమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక ఉంది. ఎందుకు అంటే ఆయన అవమానం చేశాడని. ఈయనకేదో వాళ్ళ పిల్లోడికి పాలు కోసమని మజ్జిగ కోసమని ఒక 2 ఆవులు కావాలంటే అది రాజ్యసభలో ఆయన్ని అవమానం చేశాడని చెప్పేసి ఆయన ఇతనితో గొడవ అయితే, సో అర్జునుడికి వీళ్ళకి పాండవులకి విద్య నేర్పించి వాళ్ళని కట్టి పడేసి తీసుకొచ్చి అవమానిస్తాడు. దాంతో అతనికి శక్తి లేదు, ద్రోణాచార్యుని ఎదుర్కొనే అంత శక్తి లేదు. కాబట్టి అతన్ని చంపే కొడుకు కావాలి అని ఆయన ఒక తపస్సు చేశాడు. అలా అంటే ఆయనకి అంతకుముందు లేదు, కానీ ఇప్పుడు కొత్త కావాలి. ఇప్పుడు పిఎంసి అనేది అంతకుముందు లేదు. ఇప్పుడు మనం పిఎంసి కోసం యజ్ఞం చేస్తున్నాం. సో అంటే మనకి ఏదైనా ఒక విశ్వ కళ్యాణం కోసం మనకు ఏదైనా కావాలి అనే కోరుకున్నప్పుడు దాన్ని డెవలప్మెంట్ కోసం మనం ఒక యజ్ఞం చేస్తాం. పత్రిజీ గత 40 ఏళ్లుగా ఎన్నో యజ్ఞాలు చేశారు. యజ్ఞాలు ఎందుకు అంటే మనకు ధ్యాన జగత్
పిరమిడ్ జగత్, శాకార జగత్, ప్రపంచం అంతా ఈ ధ్యానం అనేది వెళ్ళాలి, అహింసా జగత్. సో ఇది జరగాలి అంటే అంతకుముందు లేదు కదా, ఆ లేని దాన్ని కొత్తగా మనం విశ్వ కళ్యాణం కోసం ఏదో ఒక చర్య చేయాలి. కాబట్టి మరి ఇక్కడ మనమేమో యజ్ఞాల్లో ఏం పెట్టట్లేదు. అక్కడ ఇటుకలు లేవు, హవనాలు లేవు, మనకి నీరు లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. పంచభూతాల్లో మనం ఆ ఇటుకలు అనేవి శరీరం, ఇక్కడ ఫిజికల్ బాడీ ఉంది, అక్కడ ఇటుకలు పెట్టారు. నీరుంది, మన శరీరంలో 70% నీరుంది. అగ్ని ఉంది, మన లోపల కూడా అగ్ని, జఠరాగ్ని ఉంది. వాయువు ఉంది, అలాగే ఆకాశం, ప్రతి సెల్లో కూడా ఆకాశం ఉంది. సో అక్కడ ఏదైతే ఉపయోగిస్తున్నామో అవి మన బాడీని, అంటే పంచభూతాలతో నిర్మితమైనదే శరీరం. అది బయట అక్కడ ఉన్నదాన్ని మనం సూక్ష్మంగా శరీరంలో మనము ఈ శరీరం, ఇక్కడ ఋత్వికులు లేరు ఇప్పుడు అప్పుడు తపస్సు చేసినటువంటి తపస్వికుల్ని, ఋత్వికుల్ని తీసుకొచ్చి ఆ చర్య చేపించి అక్కడ కార్యక్రమం చేశారు. ఇక్కడ మనమే ధ్యానం చేస్తున్నాం. సో మనమే తపస్సు చేస్తున్నాం. ఈ ధ్యానం అనే దాన్ని చేయడం ద్వారా ఎంతోమంది, కొన్ని వేల మంది అక్కడ కూర్చొని, ఒక టిబెట్ యోగుల యొక్క సాంప్రదాయం ప్రకారం ఒక 21 మంది కూర్చొని సామూహికంగా ధ్యానం, అదే ఒక యజ్ఞం, అది చేస్తే వాళ్ళు ఏది కావాలంటే ఒక దేశ భవిష్యత్తునే మార్చగలిగేటువంటి ఒక చర్య జరుగుతుందనమాట. అక్కడ ఏది కావాలంటే సంకల్పం. మన సంకల్పాలని సామూహికమైనటువంటి, అంటే విశ్వ కళ్యాణకారకమైనటువంటి ఏదైనా కార్యక్రమాలని, అంటే అప్పుడు దశరథ మహారాజు తనకు ఒక అబ్బాయి కావాలనుకుని చేశాడు. ఒక స్వలాభం కోసం, అంటే లైక్ స్వలాభం అనుకోకూడదు, అక్కడ స్వలాభం కూడా కాదు, ఒక రాజు, ఆ రాజుకి మరి ఆ రాజ్యాన్ని కాపాడే రాజు కావాలి కదా మళ్ళీ. అలాంటి ఒక రాముడు లాంటి నాయకుడు, ఇప్పుడు ఊరికిన ఏదో పిల్లలు కావాలని కాదు, ఆయనకి ఒక రేపు రాజ్యాన్ని కాపాడగలిగేటువంటి పిల్లలు కావాలి అని, అది వశిష్ఠుడి యొక్క వారి యొక్క గైడెన్స్ లో వాళ్ళు, అంటే ఋషులు, వాళ్ళంతా గొప్పవాళ్ళు అనమాట. ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, ఆయన మరి ఆయనకి గురువు, రాజగురువు కాబట్టి ఆయన చెప్పాడు, కాబట్టి ఆయన యొక్క సహకారంతో ఆ చర్య జరిగిందనమాట, చేపించారు. అంటే అప్పుడు అలా జరిగినప్పుడు ఇప్పుడు పిఎంసి ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ యజ్ఞం ఇంకా ఎంత ఫలితాన్ని ఇస్తుందంట? డెఫినెట్గా ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనకు గమనించాల్సింది వ్యత్యాసం ఏంటంటే, అక్కడేమో భౌతికంగా అక్కడ ఋషుల ద్వారా జరిగినటువంటి చర్య, ఇక్కడ పత్రిజీ ఒక సరికొత్త ధ్యాన యజ్ఞాలకి ఒక నాంది పలికారు. సో అది గత 40 ఏళ్ళ నుంచి ఆయన ధ్యానం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సామూహిక శక్తితో ఒక యజ్ఞాల ద్వారా అక్కడ కార్యక్రమాలు, ఇక్కడ యజ్ఞగుండం ఏదయ్యా అంటే ఇదే మన శరీరమే. ఇక్కడ ధ్యానం, అందుకనే ధ్యాన యజ్ఞంలో అందరికీ భోజనాలు చాలా బాగా పెట్టాలి అనేది పత్రిజీ ఎందుకు అంటారంటే, ఇది యజ్ఞగుండం. ఈ యజ్ఞగుండంలో భగవంతుడికి మనం అక్కడ సమిధలు ఎలా వేస్తున్నామో ఇక్కడ కూడా అంత పవిత్రమైనటువంటి ఆహారాన్ని వెయ్యాలి అనేది అక్కడ సంకల్పం. అలా అప్పటి నుంచి అలా చేస్తూ చేస్తూ, మరి ఇంకోటి మీరు అడిగారు, ధ్యాన మహాచక్రం ఏంటి, ధ్యాన మహాయాగం ఏంటి. సో ఈ ధ్యాన యజ్ఞం అంటే ధ్యానులు అందరూ కలిసి చేసేటువంటి ఒక యజ్ఞం అది. ఇక ధ్యాన మహాచక్రాలు, ధ్యాన చక్రం అంటే ఏంటి, చక్రవర్తులు. ఇప్పుడు సామ్రాజ్యం, రాజు అన్నాడు అనుకోండి, ఒక దేశానికి ఒక రాజు. ఇప్పుడు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అంటే ఎన్నో రాజ్యాలంటే ఎన్నో సొసైటీస్ ఉన్నాయి. ఈ సొసైటీస్లో ఆ సొసైటీకి వాళ్ళే రాజు. సో వీళ్ళు ఎవరు, ధ్యానరాజు. ధ్యానాన్ని ఎవరైతే విశ్వవ్యాప్తం చేస్తున్నారో వాళ్ళంతా చక్రవర్తులు అనమాట. దాదాపు ఒక్కొక్కళ్ళు కాదు, వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చక్రవర్తి. ఇప్పుడు నేను ఖమ్మంలో ధ్యానం నేర్చుకున్నా, ఖమ్మం వరకే పరిమితం కాకుండా నేను తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల తిరుగుతున్నా. అంటే అన్ని చోట్ల ధ్యాన ప్రపంచం జరగాలి అనే ఒక ధ్యాన ప్రచారాన్ని చేయడం కోసం ఇలా ధ్యానం పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎక్కడెక్కడికో తిరిగి మనం కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరు, ఒక చోట పరిమితం కాకుండా, దేశమే కాకుండా ప్రపంచం అంతా తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళంతా చక్రవర్తులు అన్నారు సార్, ధ్యాన చక్రవర్తులు. ఈ ధ్యాన చక్రవర్తులు అందరితో కలిపి నిర్వహించేది ధ్యాన మహాచక్రం. మరి ధ్యానయాగం ఏంటి? ఇప్పుడు ఇట్లాంటి చక్రవర్తులు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న చక్రవర్తులు ఉన్నారు కదా, అతిరథ మహారథులు అందరినీ పిలిచి ఆయన రాజసూయ యాగం చేశాడు. ఇంకెవరన్నా రాజు నాలాంటి వాడు ఇంకెవడన్నా ఉన్నాడా ప్రపంచంలో, వాళ్ళందరూ రండి అని చెప్పేసి వాళ్ళందరినీ ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ఆయన నేను చక్రవర్తిని కావాలి అనడం కోసం ప్రూఫ్ అనమాట. సో అది రాజసూయ యాగం. అలాగే ఒక గుర్రాన్ని అశ్వమేధ యాగం చేసేవాళ్ళు. ఆ గుర్రాన్ని విడుదల చేస్తే అది ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎవరైనా పట్టుకుంటే అక్కడ ఇంకా అది, అంటే వాళ్ళు శక్తివంతులు అనమాట. వీళ్ళు విడుదల చేసినటువంటి విడిచిన గుర్రాన్ని ఎవరైనా పట్టుకుంటే అక్కడ అంతవరకు రాదు, అది వీళ్ళు చక్రవర్తి కాదు.
ఎవడో పట్టుకోపోతే ఆ రాజ్యం వరకు ఇంకా ఈయన చక్రవర్తి. అలాగే మనము ధ్యాన మహాయాగం అంటే ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు ఎన్నో సొసైటీస్ ఉండొచ్చు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఏంటి అంటే కేవలం మాదొక సొసైటీ అని పరిమితమైంది కాదు. ఇది అన్ని సొసైటీస్ని, అంటే డిఫరెంట్ ఆధ్యాత్మికవేత్తలను కూడా మనం ఈ కార్యక్రమాలకు ఇన్వైట్ చేసి యాగం చేస్తున్నాం. అంటే దీనికి ఇంకా వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. లేదు ఇక్కడ ఆపడానికి, ఇక్కడ జరగడానికి వీల్లేదని ఎవరైనా వచ్చారా? అది యాగం అనమాట. ఇంకా దీనికి ఎదురు లేదనమాట, అది యాగం. సో ఇప్పుడు మనం పిఎంసి కోసం మనం చేసేటువంటి యజ్ఞం ఏంటి అంటే, ఈ పిఎంసి ద్వారా ఇప్పుడు మనము సత్యం అనేది ప్రపంచానికి అందించాలి అనేది మన సంకల్పం. ఈ సత్యం అనేది అంటే ప్రతి క్షణం సత్య దర్శనం. ఈ సత్య దర్శనం చేయడం కోసం మనకు శక్తి కావాలి కదా. సో మనము ఈ పిఎంసి అనేది అంతకు ముందు లేనిది ఇప్పుడు వచ్చింది. ఈ వచ్చింది ఇంకా అద్భుతంగా ప్రపంచానికి అందించబడాలి అంటే దీనికి ఈ యొక్క పిఎంసి సత్య దర్శనం అనేది జరగడం కోసం మనం యజ్ఞం చేస్తున్నాం. ఆ ఆకాశిక్ రికార్డ్స్ని కూడా చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఆకాశిక్ రికార్డ్స్లో ఇది అద్భుతంగా జరగాలి, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పిఎంసి అనేది వెళ్ళాలి అనేది ఈ ధ్యానులందరి యొక్క, మన పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క శక్తితో, ఈ యొక్క సామూహికమైనటువంటి శక్తితో ఆకాశిక్ రికార్డ్స్ని చేంజ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్య. వండర్ఫుల్ సార్, చక్కటి క్లారిటీ ఇచ్చారు. సో మరి మీరు ఎప్పటి నుండో పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్నారు. పత్రి సార్ ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే మీరు జాయిన్ అయి ఉంటారు, ధ్యానం చేసి ఉంటారు, మీరు కూడా ముఖ్య పాత్ర పోషించుంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు పోషించిన ముఖ్య పాత్ర ఏంటి, అప్పుడు మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, వ్యక్తిగతంగా మీకు జరిగింది ప్లస్ సమాజానికి జరిగిన మేలు ఏంటి? ఓకే, ఇప్పుడు ప్రస్తుతం పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది బయటికి కనిపించకుండా అంటే హాస్టల్గా, ఇప్పుడు మన భౌతికమైనటువంటి జీవితంలో ఏదైనా మార్పులు జరగాలంటే ముందు హాస్టల్గా జరుగుతుంది. హాస్టల్గా జరగడానికి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పాడు. కర్మలు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న క్లారిఫికేషన్, కర్మలు యజ్ఞాలు. కర్మలు అంటే మనం మంచి కర్మలు చేసామనుకోండి మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. మానవుడు అనే వాడు ఏం చేయాలి అంటే ఈ మంచి చెడు రెండు, శుభాశుభ పరిత్యాగి, శుభాన్ని అశుభాన్ని రెండింటిని వదిలిపెట్టి యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు అంటే ఏంటి? విశ్వకళ్యాణకారకమైనటువంటి కార్యక్రమాలను యజ్ఞాలు అంటారు. ఈ యజ్ఞం అనేది ఎందుకు అంటే మనకు హాస్టల్ మాస్టర్స్ అంటాం, లేదా దేవుళ్ళు 33 కోట్ల దేవతలు అంటాం. ఇలా మన కంటికి కనిపించకుండా ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే యజ్ఞాల ద్వారా వస్తుంది. వాళ్ళకి యజ్ఞము ద్వారా శక్తినిస్తే వాళ్ళు మనకేం కావాలో ఆ పని వాళ్ళు చేసి పెడతారు. సో మనమేమో యజ్ఞాలు చేసి వాళ్ళకి శక్తినివ్వాలి. మనకు కంటికి కనిపించకుండా ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నిటినీ కూడా వాళ్ళు తొలగించి మన పనికి సులభతరం చేసేటువంటి ఒక చర్యలు వాళ్ళు నిరంతరం మనల్ని కాపాడుతూ మనకంటే ముందే వాళ్ళు దీన్ని పాజిటివ్గా వర్క్ జరుగుతుందన్నమాట. కాబట్టి పరస్పర సహకారం, ఇది దేవతలకి మానవులకి పరస్పర సహకారం చేసేదానికోసమే ఈ యజ్ఞం అనేది ఉపయోగపడుతుంది. అది భగవద్గీతలో మనం తెలుసుకున్న విషయాన్ని. సో అది పత్రిజీ ఈ భూమి మీద ఇది పాకిస్తానా, లేకపోతే అమెరికానా, లేకపోతే ఆస్ట్రేలియానా, వేరే రకరకాల దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయో, ఏ దేశమైనా సరే ఇది భూమి. ఈ భూమి మీద మానవుడి యొక్క అజ్ఞానం వలన మరి అనాలోచితంగా ఈ భూమిని సర్వనాశనం చేశాడు. సో శక్తిహీనం చేశాడు. భూమిలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం నాశనం చేసి భూములు పంటలు కూడా సరిగా పండే పరిస్థితి లేకుండా దాన్ని శక్తిహీనం చేయడం. తర్వాత నీరు మొత్తం కలుషితమైన పదార్థాలంతా వేసి నీరు మొత్తం కలుషితం అయిపోయింది. ఈరోజు మరి ఫ్యాక్టరీలు పెట్టి పొల్యూషన్. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో మనిషి స్వార్థము, రెండు వ్యాపారం కూడా స్వార్థమే. ఈ స్వార్థపూరితమైనటువంటి అనాలోచిత చర్యల వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ సర్వనాశనం అయిపోయినటువంటి ఈ ప్రపంచాన్ని బాగు చేయాలంటే ఇక్కడ కేవలం మానవ మాత్రుడే కాదు, టెక్నాలజీని కూడా తోడు చేసుకొని ఈ భూమిని పిరమిడ్స్ నిర్మించి ఆ పిరమిడ్ ద్వారా విశ్వశక్తిని నిరంతరం ఈ భూమికి అందించే విధంగా ఈ భూమిని శక్తితరం చేయడం అనేది ఒక చర్య. రెండోది మానవులందరికీ ధ్యానాన్ని నేర్పించి మానవుణ్ణి అద్భుతంగా ఒక శక్తివంతంగా తయారు చేసి ఈ సామూహిక శక్తి ద్వారా సో ఈ భూమండలం మీద ఎట్లాంటి వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో దానికి వ్యతిరేకంగా ఒక దేవతా శక్తిని
మరి పెంచి ఆ దేవతల ద్వారా అలాంటి చర్యలు జరగకుండా ఉండేదానికోసం మనం చేసే పని, మనం ఏదైతే తలపెట్టామో ఈ ఒక శాంతి జరగాలి ప్రపంచం అంతా, ఆ శాంతియుతంగా ఉండాలి అనే ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా మరి అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే నేను 20 సంవత్సరాల నుంచి ఈ సొసైటీ మూవ్మెంట్లో ఉన్నాను. అంతకుముందు పత్రిజీ అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలు అయిందనుకోండి. ఈ 40 సంవత్సరాల కాలంలో నేను గమనించింది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు. అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అంటే ఒక గుడ్డిగా వెళ్లకుండా మళ్ళీ రివర్స్ అయిందనమాట. అంటే భూమిని మనం కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన విధానం అనేది పబ్లిక్లో వచ్చింది. దానికి అనుగుణంగా ఎన్నో సైంటిస్టులు అంతా కూడా దానికి ఎంతోమంది దాని మీద పనిచేస్తున్నారు. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయి. అడవులను పెంచడం అనేది కావచ్చు. తర్వాత ఇప్పుడు బయోటెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ, మనము ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా మనం కొన్ని బొగ్గుని ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా న్యాచురల్గా సూర్యరశ్మి ద్వారా మనము ఇంకా గాలి, విండ్ ద్వారా ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. సో న్యాచురల్గానే ఇప్పుడు ఈరోజు మనము పెట్రోలు, డీజిల్ ఇట్లాంటి వెహికల్స్ని మనం వాడి పొల్యూట్ చేస్తున్నాం. సో వాతావరణం కలుషితం అయిపోతుంది. దాని నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మనము హైడ్రోజన్ వైపుకి వెళ్తున్నాం. ఇంకా బ్యాటరీలని, ఇంకా ఈ సూర్యరశ్మి ద్వారా ఇలా టెక్నాలజీ అనే దానిలో చాలా మార్పులు. ఈ మార్పులన్నిటికీ కారణం ఏంటి అని అంటే ఇండైరెక్ట్గా పిఎస్ఎస్ మూవ్మెంట్. నాట్ ఓన్లీ పిఎస్ఎస్, ఎంతోమంది మహాత్ములు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరి దానికి ఎక్కువ పాత్ర అనేది పిఎస్ఎస్ మూవ్మెంట్ చేసిందని నేను గర్వంగా చెప్పుకోగలను ఒక పిరమిడ్ మాస్టర్గా. అది ఈ యజ్ఞాల ఫలితం. ఈ రోజున చూడండి, భారతదేశం ఇంకా పత్రిజీ ఎంత గొప్ప సంకల్పం చేశారంటే ఆధ్యాత్మికవేత్తలు పాలకులు కావాలి. సో అంటే చెప్పారు మహాత్ములు, ఇంతకుముందు సోక్రటీస్ మహాత్ముడు మరి ఆయన చెప్పారు. అలాంటి ఎంతోమంది ఎవరైతే చెప్పారో దాన్ని ప్రాక్టికల్ వేలో పత్రిజీ ఇంప్లిమెంటేషన్లో నెంబర్ 1 ప్రాక్టికల్గా. అంటే మహాత్ములు చెప్పినవే, నేను కొత్తగా ఏం చెప్పలేదురా అని చెప్పారు. సో నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఎవరైతే వేమని ఏం చెప్పాడు, బుద్ధుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, ఎంతో మంది మహాత్ములు ఏదైతే చెప్పారో దాన్ని మనం పబ్లిక్లోకి ప్రాక్టీస్ చేస్తున్నాం. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, చేయడమే ఉంది. సో ధ్యానం చెప్పారు, చేపిస్తున్నాం మనం. సో అలా చేపిస్తూ ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు పాలకులు కావాలి అనే ఒక సంకల్పాన్ని ఎంతమంది వ్యతిరేకించినా సరే దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పం. ఇక్కడ మనము గెలుస్తామా, మనం ఎమ్మెల్యేలు అవుతామా, నిజంగా ఒకవేళ అవ్వాలి అంటే ఒక పత్రిజీలా సపోర్ట్ చేసి ఒక నియోజకవర్గంలో కూర్చోబెడితే జరగచ్చు. ఈరోజు డబ్బులు ఇచ్చో లేదా ఇంకోటో తీసుకొచ్చి ఏదో చేయడం అవుద్ది. కానీ అది కాదు. అసలు రాజకీయాలు ఎలా ఉండాలి? డబ్బులు ఇచ్చి కొనడం ఏంటి, మనం అడుక్కోవడం ఏంటి? అసలు చండాలంగా మనం ఏం బిచ్చగలమా ఓటు అడగడానికి? నేనేంటి? ఒక ప్రతినిధులు, సరైన ప్రతినిధుల్ని ఎంచుకోవడం వరకు పిరమిడ్ పార్టీ పనిచేస్తుంది. ప్రజల్లోకి ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనే జ్ఞానాన్ని ఇస్తుంది తప్ప మాకు ఓటేయమని ఎవరిని అడగరు. అలా ఆ సంకల్పానికి మరి భారతదేశానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్తని మరి మనం తెలుసు మోడీ లాంటి ఒక నాయకుడిని మనం ఈ రోజున, అంటే మన సంకల్పం అంటే ఇక్కడ బీజేపీ కాదు, మోడీ అంటే ఇంకోటి చాలా క్లారిటీ. చాలా మంది మీరు మోడీ గురించి చెప్తున్నారండి అంటే మోడీ అంటే బీజేపీ కాదు. పిరమిడ్ సొసైటీలో ఉండే వాళ్ళంతా పిరమిడ్ పార్టీలో లేరు, అలాగే బీజేపీలో ఉండే వాళ్ళంతా మోడీ లాంటి వాళ్ళు లేరు. సో కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాలు అన్నీ మారాలి. రాజకీయాలు ఎందుకు వచ్చినాయి అంటే సేవ చేయడం కోసం ప్రజలకి. కొంతమంది స్వార్థం కోసం రావచ్చు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు ఉంటే ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఎన్ని పాలసీలన్నీ ప్రజలకి ఏదో శ్రేయస్సుని అందించడం కోసమే పార్టీలు వచ్చినాయి. ఆ పార్టీలు అనే వాళ్ళు ఇప్పుడు కేవలం డబ్బు సంపాదించుకోవడానికో ఒక వ్యాపార మార్గంగానో ప్రజల్ని దోచుకోవడానికో కాకుండా ఏం చెయ్యాలి? ఒక ఆధ్యాత్మిక పూర్వకాలంలో దశరథ మహారాజు లాంటి వాళ్లకు, రాముడు లాంటి వాళ్లకు, వశిష్ఠు లాంటి గురువులు ఉన్నారు. మరి ఈ రోజు ఎవరున్నారు? గురువులు లేరు. గురువుల మాట వినట్లే. దుర్యోధనుడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. నువ్వే మాట కృష్ణుడు వచ్చి చెప్తే నువ్వెవడు నాకు చెప్పేదానికి ఏంటి? నువ్వు నీకు చెప్పే అధికారం లేదు అని ఆయన దగ్గర ఉన్నటువంటి రాజగురువుల మాట వినలేదు, ఆ కృష్ణుడు లాంటి వాళ్ళ మాట కూడా వినలేదు. వినకపోగా
ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం అంటే కలియుగంలో జరుగుతూ ఉంది. మరి సత్యయుగం అంటే అది ఎప్పుడో వచ్చేది కాదు, మనమే తీసుకురావాలి. సత్యవంతులు సత్యమైనటువంటి పాలకులు ఎక్కడైతే ఉంటారో అప్పుడు అది సత్యయుగం అనేది వస్తుంది. అది మనం తీసుకొచ్చేదే. ఇప్పుడు మొన్న ఒక స్వామీజీ అద్భుతమైన వివరణ ఇచ్చి, ఇప్పుడు సత్యయుగం దాదాపు 4,20,000 సంవత్సరాలు అంటే ఒక యుగం, ఒక యుగము అంటే కలియుగం అంటే 4,20,000 సంవత్సరాలు ఒక కలియుగం. కలియుగానికి ఇంకా ద్వాపర అంటే రెండు రెట్లు 8,40,000. త్రేత అంటే 3 రెట్లు. అలాగే కృతయుగం అంటే 4 రెట్లు. అదే సత్యయుగం అంటారు. అంటే దగ్గర 16,80,000 చిల్లర ఉండాలి మనకి. ఇప్పుడు 4,20,000 ఇప్పుడు కృష్ణుడు 5,000 సంవత్సరాల క్రితమే ఆయన శరీరాన్ని వదిలేశాడని చెప్తారు, నిర్వాణం పొందారని. ఆ తర్వాత మనకి ఇప్పటికి 5,000 సంవత్సరాలు అంటే 4,20,000 సంవత్సరాలు కావాలి కదా అని ఒక వివరణ. పత్రిజీ ఎన్నో సందర్భాల్లో మనం సత్యయోగం వచ్చేసింది, సత్యయోగం వస్తుంది అని చాలా మంది కూడా చెప్పారు. మరి అది నాకు అర్థం కాలేదు. సార్ని ఎందుకు అడిగే సందర్భం కూడా రాలేదు. ఆయన చెప్పిన వివరణ ఏంటంటే, సార్ చెప్పింది ఏంటంటే, ఎవరైతే సత్యవంతులు ఉంటారో ఇప్పుడు కృతయుగంలో ధ్యానం చేస్తారు అందరూ. సో ధ్యానం ఎవరైతే చేస్తారో ఎక్కడైతే ఉంటుందో అది కృతయుగమే. సో మనము సృష్టికర్తలం కాబట్టి మనం ఎక్కడ ఏది సృష్టిస్తే అదే జరుగుతుంది అని సార్ వివరణ. అంటే ఆయన దాన్ని తీసుకురావాలి అనే ప్రయత్నం పత్రిజీది. మరి ఆ స్వామీజీ ఏం చెప్పారంటే, భగవంతుడు 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు, అంటే 120 సంవత్సరాలు ఈ శరీరానికి. ఎంతకాలం బతుకుతున్నారు? అంతే. మనం అంటే మొత్తం పాడు చేసుకొని మొత్తం సర్వనాశనం చేసి 50 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతున్నారు. అంటే ఇప్పుడు 4,20,000 సంవత్సరాలు ఇచ్చాడు సమయాన్ని. ఆ సమయాన్ని ఏం చేస్తున్నాం మనం? మొత్తం భూమండలం అంతా కూడా నాశనం చేసుకున్నాం. ఇంత తక్కువ 5,000 సంవత్సరాల్లోనే సర్వనాశనం అయిపోయింది. మరి నెక్స్ట్ రావాలి కదా. కాబట్టి నీకు సమయం ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని సరిగా వాడుకోకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ ఏది రావాలో అది వస్తుంది అని ఆయన వివరణ ఇచ్చారనమాట. అది కూడా ఒక బాగుంది క్లారిఫికేషన్. కాబట్టి ఇప్పుడు సత్యయుగం అనేది మనం తీసుకొచ్చేది. సో ధ్యానం చేసిన ఎవరైతే, ఇప్పుడు స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. ఓకే, స్వర్గంలో దేవతలు ఉంటారు. అంటే దేవతలు ఉండే ప్లేసు. దేవతలు ఏం చేస్తారు అంటే ధ్యానం చేస్తారు. ధ్యానం ఎవరు చేస్తున్నారు? వాళ్ళు దేవుళ్ళు. ధ్యానం చేసేవాళ్ళు దేవుళ్ళు అయితే దేవుళ్ళు ఎక్కడుంటే అది ఏమవుద్ది? స్వర్గం అవుతుంది. ఇది స్వర్గం అంటే సత్యయుగం. దేవతలు ఉండే ప్లేస్ సత్యయుగం, అంతే కదా. సత్యయుగంలో అందరూ దేవతలే ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది ధ్యానం చేస్తున్నారు, ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో అది సత్యయుగము అనేది పత్రిసారి ఇచ్చిన క్లారిఫికేషన్ నాకైతే నచ్చింది. సో కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మన సంకల్పం యజ్ఞం, పిఎంసి తిరుపతిలో జరుగుతున్న యజ్ఞం. పిఎంసి తిరుపతిలో యజ్ఞం ఎందుకు చేస్తుంది అంటే శాంతి. ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు పత్రిజీ సంకల్పము ఆధ్యాత్మికవేత్తలు, శాఖాహారులు, పాలకులు కావాలని ఏదైతే సంకల్పించారో అది ఉండడం వల్ల ఈరోజు మనం చూస్తే భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరిగింది మొన్న. కానీ యుద్ధం అనేది ఎలా జరిగింది? యుద్ధం జరగకుండానే యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు మనకు నష్టం చేశారు. మనకు ఎవరైతే నష్టం చేశారో కొంతమంది తీవ్రవాదులు, ఆ తీవ్రవాదులను మాత్రమే చంపారు. అక్కడ ప్రజలకి ఏ నష్టం జరగలేదు, దేశానికి కూడా ఏ నష్టం జరగకుండా ఎక్కడి వరకు చేయాలో అక్కడి వరకే చేశారు. అంటే ఒక విచక్షణ. ఆయన పౌరుషానికో అహంకారానికో లేకపోతే అజ్ఞానంతోనో ప్రవర్తించలేదు. ఒక ఆత్మజ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అంటే, ప్రజలు ఎక్కడైనా ప్రజలే, అందరూ ఆత్మస్వరూపులే, ఎవరైనా ఆ దేశంలో బాగుండాలి, అందరూ బాగుండాలి, భూమండలం అంతా బాగుండాలి. మనం ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పు ప్రపంచానికి నష్టం చేస్తుంది అని ఆలోచిస్తాడు. కానీ ఆయన స్వార్థం కోసం ఆలోచించడు. అలాగే ఆలోచించి అక్కడ నష్టం జరిగిన దానికి ఇమీడియట్గా యాక్షన్ చేసి ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపేశాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆలోచన పరంగా ఒకళ్ళు ఎవరో మనల్ని నష్టం చేశారని చూస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని ఎంతోమంది చెప్పారు. దాన్ని నిజంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం, పాకిస్తాన్ రెండే అణుదేశాలు, అణు బాంబులు ఉన్నటువంటి దేశాలు. ఈ రెండిట్లో భారతదేశం ఆలోచిస్తుంది. భారతదేశం కూడా కొంచెం అనాలోచితంగా ఉంటే భూమండలం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఓషో ఎప్పుడో చెప్పాడు. సో ఈ భూమి 7 సార్లు నాశనం చేయగలిగేటువంటి శక్తివంతమైన బాంబులు ఉన్నాయని. ఒక మహాత్ముడు ఏం చెప్పాడు అంటే, అది స్వామి వివేకానంద ఎవరో
ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం సంగతి తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలతో కొట్టుకోవాల్సి వస్తుందని. అంటే ఈ భూమండలంలో ఏం ఉండదన్నమాట, మనుషులు ఇవి ఏమీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు భూమి ఉంది. ఈ భూమండలం మీద ఆత్మజ్ఞానం కనుక లేకపోతే, ఆత్మజ్ఞానయుతమైన పాలకులు లేకపోతే సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి పత్రిజీ సంకల్పం ఏంటి అంటే ఈ భూమండలం అంతా ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్. ఇది ఆ హింస అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనము హింస చేయడం వల్ల వస్తుంది. ఒక జీవిని హింస పెట్టడం వల్లనే మనం హింసాయుతంగా తయారవుతున్నాం. కాబట్టి ఆ మైండ్, మన ఆలోచన అంటే మన భావన మారాలి అంటే, మన ఆలోచన మారాలి అంటే మన ఆహారం మారాలి. జైసా అన్ వైసా మన్. సో జైసా పాని వైసా వాణి అంటారు. కాబట్టి మన వాణి మారాలంటే మన నీరు మారాలి, అలాగే మన ఆహారం మారితేనే మన మనసు మారుతుంది. కాబట్టి అదే కృష్ణుడు చెప్పింది యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు అని. అలాగే బ్రహ్మం గారు చెప్పాడు, జీవిని చంపి జీవికి వేస్తే జీవదోషాలు చెప్పుకుంటాం. కాబట్టి జీవహింస చేత వేమన పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకు వండి తినడివాడు వసతి చండాలుడు అని. అలాగే ఈరోజు ప్రతి జీవి కాపాడాలని, ప్రతి మానవుడు బుద్ధుడు కావాలని, అంటే బుద్ధుడు అంటే బుద్ధిన్నవాడు, ఒక జ్ఞానవంతుడిగా కావాలని, ఒక ఆత్మజ్ఞానిగా కావాలనే ఒక లక్ష్యం పిఎస్ఎస్ మూవ్మెంట్ది. అందుకోసం ఈరోజు పిఎంసి అనేది ఆ సత్యాన్ని ప్రచారం చేయడం కోసం ఈ భూమండలం అంతా ఒక లక్ష్యంతో పెట్టుకుంది. కాబట్టి ఈ యజ్ఞం చేయడం అనేది అనివార్యం, తప్పదు. సార్ యాక్చువల్గా ఇంతకుముందు వరకు అంతా మనకి పిఎస్ఎస్ మూమెంట్లోనే యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పిఎంసి అనేది మనకి ఒక ఛానల్ ఉంది. పిఎస్ఎస్ మూమెంట్ యొక్క ఇప్పుడు శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఇవన్నీ ప్రచారం చేస్తుంది ఒక మాధ్యంలాగా. మరి పిఎంసి ఎందుకు ఇప్పుడు యజ్ఞం జరగడం వెనుక అంతరార్థం ఏంటి సార్? ఓకే, పిఎంసి అనేది పైన చూడపడలేదు. పిఎంసి అనేది ఎవరి చేత నిర్మాణం జరిగింది? పత్రిజీ గారి చేత. పత్రిజీ పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఒక విభాగం. సో ఈ విభాగం ఈ ప్రపంచం అంతా ఏదైతే జరగాలని సంకల్పించిందో, పిఎస్ఎస్ మూవ్మెంట్ సంకల్పించిందో, ఆ పిఎస్ఎస్ మూవ్మెంట్ కార్యక్రమాలనే విశ్వవ్యాప్తం చేయడం కోసం, ప్రచారం చేయడం కోసం ఒక మాధ్యమంగా ఉంది. అక్కడ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉండే మాస్టర్ల చేతనే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరి చేతనే అది నిర్వహించబడతా ఉంది. అది కేవలం ఒక చోట పరిమితం కాకుండా ఈ భూమండలం అంతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరగడం వల్ల ఎక్కువ మందికి, ఇప్పుడు సపోజ్ ప్రతి సంవత్సరం మనకు డిసెంబర్లో కడతాలో జరుగుతుంది. సో డిసెంబర్లో అది పర్మనెంట్గా ఎప్పుడు జరుగుతూ ఉంది. జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే అన్ని చోట్ల నుంచి వస్తారు. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి రాలేరు కదా. కాబట్టి డిఫరెంట్ ప్లేసుల్లో ఆ కార్యక్రమాలు చేయడం వల్ల డిసెంబరు యజ్ఞానికి ఎక్కువ మంది రావడానికి, అంటే అసలు యజ్ఞం అంటే ఆ దగ్గరలో ఉండే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, ఆ చుట్టుపక్కల ఇప్పుడు సపోజ్ తిరుపతిలో జరుగుతుంది, ఆ రాయలసీమ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి, దగ్గరలో ఉండేవాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడి దాకా రాలేని వాళ్ళు అసలు అది ఏంటో తెలియాలి అనే ఒక ఉద్దేశం అనేది ఇందులో ఉంది. సో ఎట్ ది సేమ్ టైం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఆ డిసెంబర్లోనే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి డిఫరెంట్ ప్లేసుల్లో, డిఫరెంట్ టైమింగ్స్లో మనం ఇలాంటి యజ్ఞాలు కార్యక్రమాలు చేయడం అనేది చాలా అవసరం, లోక కళ్యాణం కోసం. కాబట్టి ఇది డెఫినెట్గా జరగాలి. ఇప్పుడు పత్రిజీ ఎన్నో సందర్భాలు చెప్పారు, కడతాలు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి. అలాగే చాలా ప్రాంతాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు అటు వైజాగ్లో మనకు ప్రకృతి వ్యాలీ ఉంది, అది మామూలుగా ఫిబ్రవరిలో జరుగుతుంది. అలాగే మనకి కొట్టాలలో జాతవనం ఉంది, అది మనకి జనవరిలో జరుగుతుంది. బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ మనకి బెంగళూరులో జరుగుతాయి. అలాగే కాస్మిక్ వ్యాలీ ఖమ్మంలో ఉంది, అది సెప్టెంబర్లో ఒక 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఎక్కువ మందికి ఇప్పుడు మనకు అకామిడేషన్ కావాలి. వేరే ప్లేసుల్లో అకామిడేషన్ ఉండదు. అకామిడేషన్ ఇప్పుడు కడతాలు కానీ కొంచెం మనకి ఇలాంటి ఆశ్రమాల్లో అకామిడేషన్ ఉండే ప్లేసుల్లో మనం ఎక్కువ రోజులు చేసుకుంటాం. ఇప్పుడు తిరుపతి కొంచెం అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఒక తీర్థయాత్ర అంటే ఒక పుణ్యక్షేత్రం, ఎక్కువ అవకాశం మనకు భక్తులు వచ్చే ప్లేసు, కొత్త వాళ్ళకు ధ్యానం వెళ్తుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ మంది అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఒక 7 రోజుల పాటు అకామిడేషన్ కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి చాలా సందర్భాల్లో పెట్టడం జరిగింది. ప్లస్ ఒక ఎనర్జెటిక్ ప్లేస్ లో మనం ధ్యానం చేయడం వల్ల ఆ ఎనర్జీని తొందరగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్లేస్లో ఒక అద్భుతమైన సంకల్పం కోసం మనం ధ్యానం చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది తొందరగా సాకారం అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది.
వండర్ఫుల్ సార్. చక్కటి క్లారిటీ ఇచ్చారు. అంటే సిచ్యువేషన్కి పరిస్థితులకు అనుగుణంగా అవసరం ఉన్నప్పుడు మనం కావాలనుకుంటే పెట్టొచ్చు. దాంట్లో అందరూ పెట్టాలి. ఇది భాగస్వాములే. బాధ్యత. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. ఇది అవసరం ప్రపంచాని కోసం. ఈరోజు ప్రపంచ శాంతి, ప్రపంచం అంతా ఎక్కడో ఇరాను ఇజ్రాయెల్ చంపుకుంటున్నారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నారు, అటు అమెరికా చైనా ఇలా మొత్తం అన్ని దేశాలు ఎవరెవరికి పడట్లేదు. కొన్ని చోట్ల కలుస్తున్నారు, కొన్ని చోట్ల విడిపోతున్నారు. మొత్తం నాశనం చేయాలి. మన టెక్నాలజీని పెంచుకొని మనం ఏదో ఇప్పుడు ఎవరు అబ్దుల్ కలాం లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రెసిడెంట్, ఆయన ఒక సైంటిస్టు, ఆయన లాంటి వాళ్ళు ఒక నాయకుడు అయినప్పుడు ఇదే ఈ అణు విద్యుత్తుని రాకెట్లో ఉపయోగించి శాటిలైట్లో వెళ్ళడానికి దానికి ఉపయోగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని నాశనం చేయడానికి వాడుకుంటా ఉన్నారు ఈరోజు. అంటే మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుందో అలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు మారాలి. మన సంకల్పం ఏంటి? శాంతి, ప్రపంచ శాంతి జరగాలి. ఆ శాంతి కావాలంటే అది ఎవరికొద్దు శాంతి? ఇలాంటి పరిస్థితులు అవసరమా కాదా? డెఫినెట్గా అవసరం. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఇది. సో అదిగాక 1,00,000 మంది యోగులతోనే టైటిలే అద్భుతంగా ఉంది కదా సార్. డెఫినెట్గా అది జరగాలి. కాబట్టి ఇది కేవలం పిరమిడ్ సొసైటీలో ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి ధ్యాన మిత్రులను అందరినీ కూడా, ప్రజలందరూ, ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరినీ మనం అందులో భాగస్వాములు చేయాలి. ఇలాంటి యజ్ఞాలు అన్ని చోట్ల జరగాలి. ఓకే, వండర్ఫుల్ సార్. సార్ మరి ఇప్పుడు దీంట్లో పాల్గొనాలి అంటే ఒక్కొక్కరికి కొంతమంది మేము ఈ సహాయం చేయలేము అనుకుంటారు. ఏ సేవ అయినా చేయొచ్చా? తన్ మన్ ధన్ అని చాలా సింపుల్గా పత్రిజీ ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించేవారు ఎప్పుడు. శరీరం అంటే ధ్యానం, మనం అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయొచ్చు, ఆడ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే ఒక సేవ చేయొచ్చు. సో తర్వాత మనస్సు అంటే అక్కడ ధ్యానమే, అది కూడా ధ్యానం చేసి మన మనసుకి ఎంతో శక్తి ఉంది. మన సంకల్పం అనేది, మనసు లేకపోతే సంకల్పం ఉండదు. ఆ సంకల్పం ఏంటి? ప్రపంచ శాంతి. సో పిఎంసి అనేది అద్భుతంగా ప్రపంచంలోకి వెళ్ళాలి అనే ఒక సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం మనస్సు కావాలి. ఆ తర్వాత ఏంటి? ధన్. మన దగ్గర సంపద ఉందనుకోండి, మన సంపదలో ఎంతో కొంత మనం ఇలాంటి కార్యక్రమాలకి మనం వినియోగించినప్పుడు డెఫినెట్గా విశ్వ కళ్యాణం కోసం అది రెట్టింపై మనకే తిరిగి వస్తుంది. ఏ యజ్ఞంలో మనం ఏదైతే మనం వినియోగిస్తామో అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. మనం ఒక విత్తనం వేసామనుకోండి, ఆ విత్తనం 1000 రెట్లుగా అది యజ్ఞం జరుగుతుంది. అక్కడ మనం దున్ని అక్కడ కలుపు తీసి అక్కడ పంట వేసి దానికి నీరు, సూర్యరశ్మి, ఇవన్నిటికీ ఒక గాలి, వెలుతురు అన్ని అవకాశం ఇచ్చినప్పుడు అది యజ్ఞమే. ఆ యజ్ఞం ద్వారా అది పైకి పెరిగి ఎన్ని పంటలు ఇస్తుంది. అలాగే మనం ఇక్కడ సూక్ష్మ స్థితిలో మనం ఒక యజ్ఞం, ఇది అందరూ మనమంతా ఒక యజ్ఞగుండం, మనమే ఒక సమిత. అక్కడ సమిత అనకూడదు, సమిత అంటే కాలిపోతుంది. ఇక్కడ ఒక వెలుగుగా ప్రపంచానికి మనం వెలుగుతూ ప్రపంచానికి వెలుగునివ్వాలి అనేది ఇంతమంది కలిసి ధ్యానం చేసినప్పుడు ఎంత శక్తి వస్తుంది. ఆ శక్తి ప్రపంచానికి ఉపయోగపడుతుందంటే ఇంకా మన జన్మకి అంతకంటే ఏం కావాలి? ఎస్, వండర్ఫుల్ సార్. నిజంగా ఒక పిరమిడ్ మాస్టర్గా మీరు ఒక బాధ్యతగా ఎలా ఉండాలి, ఏ ప్లేస్లో అయినా మనం యజ్ఞాలు యాగాలు జరుపుకోవచ్చు. పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో మనం జరపడం, ప్రపంచ శాంతి కోసం చేయడం వలన ఏం జరుగుతుంది, అసలు ఈ యజ్ఞాలు యాగాల వల్ల మనం పాల్గొంటే కూడా వ్యక్తిగతంగా మనకు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, 1,00,000 మంది యోగులతో ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఎంతో అద్భుతంగా తిరుపతిలో ఈ యజ్ఞం చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ధ్యానం చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఎలాంటి సేవ అయినా తీసుకొని ఆ సేవ కూడా చక్కగా చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మరి సార్ ఇందాకే చెప్పారు, ఒక యజ్ఞంలో పాల్గొంటే ఏమొస్తుంది, మనం అక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.